ఒకసారి చూస్తావా? శివగామి, ఈ ప్రొఫైల్స్ వెరిఫై చేయడాలు ఏం అవసరం లేదు. వాళ్ళతో ముందు నేను మాట్లాడాలి. మాట్లాడు. ఎవరొద్దన్నారు? నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. పర్వాలేదు, చెప్పు శిశిరా. నేను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి 6 నెలల కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉండకూడదు. ఆరు నెలల తర్వాత విడాకులు తీసుకుంటాం. వాట్? ఎస్, ఇట్స్ అ కండిషనల్ మ్యారేజ్. అతను జస్ట్ లీగల్ గా మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆస్తి నా చేతికి వచ్చాక అతనెవరో నేనెవరో. శిశిరా, ఇది కరెక్ట్ కాదు. నీకు నేను పెళ్లి చేసుకోవడం కావాలి, నాకు నా ఆస్తి రావడం కావాలి. దీన్ని మించిన ఆప్షన్ చాయిస్ నాకైతే ఇంకేం కనిపించడం లేదు. ఏంటి పెళ్ళంటే అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? దిస్ ఇస్ అన్ఫేర్ శిశిరా. అందుకే ఈ కండిషన్స్ కి ఒప్పుకునేవారైతే నాకు ఓకే, లేదంటే నేను పెళ్లి చేసుకోను. పెళ్లికి ముందే నాకు అగ్రిమెంట్ రాయాలి. ఈ కండిషన్స్ అన్నింటినీ కలిపి సంతకం చేయాలి. అబ్బాయి వాళ్ళెవ్వరికీ ఇది ఇష్టం ఉండదు. నాకు కూడా ఇలా ఇష్టం లేదు. రెగ్యులర్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి నాకు అవసరం లేదు. ఎందుకు ఇలా తయారయ్యావు శిశిరా? ఇలా అయితే సంబంధాలు వెతకడమే కష్టం. అందుకే ముందే చెప్పండి, కన్విన్స్ చేసుకోండి. వాళ్ళని ఒప్పించి నన్ను మెప్పించండి. ఓకే? శిశిరా, కూర్చో కూర్చో కూర్చో. నేను ముందే చెప్పాను కదా, ఏదో ఫిట్టింగ్ ఉంటుందని. ఇంతకు మించి ఫిట్టింగ్ ఇంకేం ఉంటుంది చెప్పు?